రాయలసీమ నుంచి ఒక మహనీయుడు ఒక మహాత్ముడు వస్తే అతనికే మీకు గుర్తింపు లేదు. మీరు కర్నూలులో రాజధాని చేస్తా ఉంటే మేము నమ్ముతామా? మేము ఉత్తరాంధ్ర అభివృద్ధికి మీరు అందుకని వైజాగ్ రాజధాని అంటే మేము నమ్ముతామా? మేము ఒక చిన్న స్మారక భవనం కట్టించలేరు మీరు దామోదరం సంజీవ్ గారికి కర్నూలు జిల్లాలో. మీరా మాట్లాడతారు రాయలసీమ గురించి, మీరా మాట్లాడతారు ఉత్తరాంధ్ర గురించి, మీరా మాట్లాడతారు కోస్తాంధ్ర అభివృద్ధి గురించి. మీరు దీన్ని ఆమె నమ్ముతాం. ఒకటే మాట మాట్లాడాలి. అమరావతి రాజధాని అని చెప్పినప్పుడు నీకు ఉత్తరాంధ్రలో మద్దతు పోద్ది, రాయలసీమలో మద్దతు పోద్ది అంటే నేను అడిగా, ఎందుకు మద్దతు పోద్ది? ప్రజల అండదండలకి మేము పొందుతాం. మీలాగా మాటలు చెప్పి కనికట్టు చేసి మోసం చేసే వాళ్ళం కాదు. ఒక మాట చెప్పామా నిలబడి తీరుతాం, వెనక్కి తగ్గం. మేము ముఖ్యమంత్రులు అయ్యిండు కూడా మీకు ₹1 రిలీజ్ చేయలేకపోయారా? ఒక సగటు ఒక పార్టీ నాయకుడు ₹1 నేను చేయగలిగాను ఆయన స్మారక భవనానికి. మీరు ఎందుకు ఆలోచన రాలా? డబ్బులు లేక కాదు, డబ్బులు ఉన్నాయి, మనసు లేదు. వీరు ఈ అణగారిన వర్గాలు ఎదగకూడదన్న ఆలోచనే మీకు స్మారక భవనాన్ని కట్టించాలి. అది నాకు బాధ. మేము నిలబడతాం. అలాగే బీసీ కులాల ఎంబీసీ కులాల తాలూకు సాధికారత రావాలి అంటే నాకు ఎన్టీ రామారావు గారు గుర్తొస్తారు. ఎన్టీ రామారావు గారి నాయకత్వంలో ఉన్న తెలుగుదేశం బీసీలకి సాధికారత ఇచ్చింది. మళ్ళీ తర్వాత అది కేవలం అలంకారప్రాయంగా అయిపోయింది. నేను ఒకటే కోరుకుంటా ఉన్నాను, ఎన్టీ రామారావు గారు మనకి మహిళలకి ఎంపవర్మెంట్ ఇచ్చారు, సాధికారత ఇచ్చారు. తిరిగి బీసీలకి ఎంబీసీలకి మహిళలకి సాధికారత మళ్ళీ మీకు కూర్చొని మీ తల పొగరుతోటి గర్వంతో సాధించామన్న పట్టుదలతో తిరిగి ఆడపడుచులకి బీసీలకి ఎంబీసీలకి సాధికారత చూపించాలంటే జనసేన ఆలోచన విధానం. అలాగే వారసత్వపు నాకు మోదీ గారంటే గౌరవం. ఎందుకంటే భారతదేశంలో ఉన్న వారసత్వపు రాజకీయాలని ఒకే ఎన్నికలు తీసి పక్కన పెట్టిన వ్యక్తి. వారసత్వపు రాజకీయాలు జాతీయ స్థాయి నుంచి చిన్న రాష్ట్రంలో ఉన్న మారుమూల గ్రామం వరకు వారసత్వం ఉన్న వ్యక్తులే కాదు, మిగతా వాళ్ళు కూడా రావాలి రాజకీయాల్లోకి. అది జనసేన కోరిక. అందుకే నాకు మోదీ గారు అంటే చాలా గౌరవం. ఆ వారసత్వపు రాజకీయాలు కేవలం కొద్దిమంది చేతులు ఇరుక్కుపోయి వారసత్వపు రాజకీయాలు ఈ రోజున ఉన్న వ్యక్తులు, మన రాష్ట్రాన్ని నడుపుతున్న పెద్దలు వారసత్వపు రాజకీయ వ్యక్తే. మరి మీకు ఎంత బలం ఉండాలి మీరు మాట్లాడటానికి? మరి మీకు ఇంత వారసత్వపు బలం ఉండి మీకు ధైర్యం లేదా చట్టసభల్లో మాట్లాడటానికి? వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి అంతా మా మీద చూపించడమే, మా జన సైనికుల మీద చూపించడం మీ ప్రతాపం తప్ప వెళ్ళి కేంద్ర ప్రభుత్వంకి వెళ్ళి పార్లమెంట్లో మీకు సాహసం లేదు వీళ్ళకి. మరి దేనికి 22 మంది ఎంపీలు? దేనికి? మీరు కాఫీలు తాగి అక్కడ కొంచెం వడ సాంబార్ తినేసి కొంచెం కాఫీ తాగి బాగా తేయించి కూర్చోరావడానికి ఎంపీలు మాట్లాడరా? మీరు మాట్లాడితేరాలి. మేము కోరుకుంటుంది ఒకటే, ఆంధ్రప్రదేశ్కి ఆరోగ్యానికి, ఇప్పుడు మనం సిగరెట్లు తాగితే ఆరోగ్యానికి హానికరం అంటాం కదా, ఆంధ్రప్రదేశ్ ఆరోగ్యానికి వైసీపీ హానికరం. అది మీరు అర్థం చేసుకొని 24లో ఏలే రావాలని కోరుకుంటే అది ప్రజల ఇష్టం. మనం నిలబడతాం ప్రజల కోసం. ప్రజలు నిలబడకపోతే జనసేన పక్షాన ఆ తర్వాత జరిగే పరిణామాలకు వచ్చి అన్నా మా కష్టాలు అయిందంటే మేము ఏం చేస్తాం మరి? అలాగే వైసీపీ 151 మంది ఉన్నాము, 22 మంది ఉన్నామని చెప్పి మీ దౌర్జన్యాలు చేస్తే మేము సుభాష్ చంద్రబోస్ వారసులం, చంద్రశేఖర్ ఆజాద్ వారసులం. మీరు చేసే దౌర్జన్యాలకి మీరు